హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. 3700 కోట్ల రూపాయల విలువైన ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కంటే కూడా పెద్ద రెక్కలు ఉన్న ఫ్లైట్ ఆకాశంలో ఎగిరే 5 స్టార్ హోటల్ అయితే ఎలా ఉంటుంది? ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఇదే ఎయిర్ బస్ A370 కథ. ఫ్రెండ్స్, మనం ఇల్లు కట్టాలన్నా సంవత్సరాలు పడుతుంది. ఒక పెద్ద మాల్ కట్టాలన్నా కోట్ల రూపాయలు, కొన్ని వేల మంది వర్కర్స్, ఎన్నో మెషిన్స్ అవసరమవుతాయి. కానీ ఒక దేశం, ఒక కంపెనీ కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయాలంటే ఎంత కష్టమో ఊహించండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మామూలు విమానం గురించి కాదు. ప్రపంచ ఏవియేషన్ ఇండస్ట్రీ చరిత్రలో ఒక లెజెండ్గా నిలిచిపోయిన ఎయిర్ బస్ A380 గురించి. ఇది కేవలం ఒక ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లగ్జరీ, గ్లోబల్ కొలాబరేషన్ అన్నీ కలిసిన ఒక అద్భుతం. అసలు నేను చెప్పబోయే విషయం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. అలాగే వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్తే, ఒకప్పుడు దీనిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. తర్వాత దీనిని ఫెయిల్యూర్ అని ప్రకటించింది. కరోనా టైంలో దీని కథ ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే విమానం మళ్ళీ ఆకాశంలో రాజులా ఎగురుతుంది. పెయింటింగ్తో మొదలయ్యే భారీ ప్రయాణం ఇది. ఎయిర్ బస్ A380 తయారీలో చివర్లో చేసే పని పెయింటింగ్ అనుకుంటే పొరపాటే. నిజానికి అది చాలా కీలకమైన దశ. విమానం మొత్తం అసెంబుల్ చేసిన తర్వాత దీనిని జర్మనీలోని హ్యాంబర్గ్ ఎయిర్ బస్ ఫెసిలిటీకి తీసుకెళ్తారు. అక్కడ భారీ హ్యాంగర్లలో పెయింటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ముందుగా ప్రైమర్ కోట్ వేస్తారు, తర్వాత బేస్ కోట్, దాని తర్వాత ఎయిర్లైన్, లోగో, డిజైన్, బ్రాండింగ్ పెయింట్ చేస్తారు. చివరిగా క్లియర్ కోట్ వేసి ఎయిర్ క్రాఫ్ట్కు మెరుపు తీసుకొస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి దాదాపు 2 వారాల సమయం పడుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఈ విమానానికి వేసే పెయింటింగ్ బరువు మాత్రమే సుమారు 531 కిలోలు ఉంటుంది. అంటే ఒక చిన్న కార్ బరువుతో సమానం. పెయింట్ చేయాల్సిన సర్ఫేస్ ఏరియా దాదాపు 38,000 స్క్వేర్ ఫీట్, అంటే 30 ఎకరం స్థలాన్ని రంగు వేయడమే అన్నమాట. ఇది కేవలం అందం కోసం కాదు. ఎయిర్ బస్ A380 35,000 నుంచి 40 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. అక్కడ UV రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బయట టెంపరేచర్ -60°C వరకు పడిపోతుంది. భూమిపై అయితే +50 డిగ్రీల వరకు పెరుగుతుంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ను తట్టుకోవడానికి ఈ స్పెషల్ పెయింట్ ఎయిర్ క్రాఫ్ట్ బాడీని రక్షిస్తుంది. లేకపోతే అల్యూమినియం స్ట్రక్చర్ త్వరగా కరోజన్కు గురవుతుంది. అసలు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత క్లిష్టమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎయిర్ బస్ A380ను తయారు చేయడానికి దాదాపు 40 లక్షల పార్ట్స్ అవసరమవుతాయి. అవును, మీరు విన్నది నిజమే. దీనికి నిజంగానే 40 లక్షల పార్ట్స్ అవసరం. ఇందులో కార్బన్ ఫైబర్ వింగ్స్ నుంచి చిన్న స్క్రూస్ వరకు అన్నీ ఉంటాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ పార్ట్స్ అన్నీ ఒకే దేశంలో తయారు కావు. ప్రపంచంలోని సుమారు 30 దేశాల నుండి దాదాపు 1500 కంపెనీలు కలిసి ఈ విమానాన్ని తయారు చేస్తాయి. అండ్ వింగ్స్ వేల్స్లో తయారవుతాయి. బాడీ సెక్షన్స్ ఫ్రాన్స్ అండ్ జర్మనీలో తయారవుతాయి. టెయిల్ సెక్షన్స్ స్పెయిన్లో తయారవుతాయి. వెర్టికల్ స్టెబిలైజర్ జర్మనీలో తయారవుతుంది. ల్యాండింగ్ గేర్ ఫ్రాన్స్లో తయారవుతుంది. రోల్స్ రాయిస్ ఇంజిన్స్ ఇంగ్లాండ్ నుండి వస్తాయి. ఎలక్ట్రానిక్స్, డిస్ప్లేస్, వైరింగ్ సిస్టమ్స్ జపాన్, కొరియా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి వస్తాయి. ఇది నిజంగా ఒక గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. ఈ పార్ట్స్ అన్నీ చివరకు ఫ్రాన్స్లోని టౌలూస్ నగరానికి చేరుకుంటాయి. అక్కడ ఫైనల్ అసెంబ్లీ జరుగుతుంది. ఇక్కడ 1 మిల్లీమీటర్ పొరపాటు జరిగిన మొత్తం స్ట్రక్చర్లో సమస్య వస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న వైరింగ్ను మొత్తం స్ట్రైట్గా లాగితే దాని పొడవు దాదాపు 530 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు దూరానికి దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ ఎయిర్ బస్ A380 బరువు దాదాపుగా 575 టన్నుల కంటే ఎక్కువ. దీనికి 4 భారీ ఇంజిన్స్ ఉంటాయి. ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అంటే భారీ శబ్దం వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి దీనికి ఇది పూర్తిగా విరుద్ధం. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 సైలెంట్ లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్లలో ఒకటి. బోయింగ్ 747తో పోలిస్తే A380 తక్కువ నాయిస్ చేస్తుంది. లండన్, హీత్రో, దుబాయ్, సింగపూర్, సిడ్నీ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఉంటున్న ప్రజలు కూడా ఇదే విషయం చెప్తున్నారు. టేకాఫ్ టైంలో కూడా నాయిస్ చాలా తక్కువగా ఉంటుంది.
ప్యాసింజర్స్ మాత్రమే కాదు, పైలట్స్ కూడా దీని క్యాబిన్ ఎన్విరాన్మెంట్ చాలా ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు మనం దీని అసలు లగ్జరీ గురించి మాట్లాడుకుందాం. ఎయిర్ బస్ A380లో 2 అంతస్తులు ఉంటాయి. మొత్తం ఫ్లోర్ స్పేస్ 5,900 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ, అంటే ఒక పెద్ద లగ్జరీ విల్లా సైజ్ అన్నమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ ఎయిర్లైన్ ప్రత్యేకంగా షవర్ రూమ్స్ ఏర్పాటు చేసింది. కమర్షియల్ ఏవియేషన్ హిస్టరీలో ఇది ఒక పెద్ద రెవల్యూషన్. 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ షవర్ తీసుకోవచ్చు. పై డెక్లో 2 లగ్జరీ షవర్ సూట్స్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ఎయిర్ క్రాఫ్ట్లో ప్రత్యేక వాటర్ స్టోరేజ్ అండ్ ప్లంబింగ్ సిస్టమ్ కూడా అమర్చారు. అంతేకాదు, ఈసారి ఎమిరేట్స్ మరో అడుగు ముందుకేసి బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ కోసం లగ్జరీ లాంజ్ కూడా రెడీ చేసింది. లెదర్ సోఫాస్, ప్రీమియం డ్రింక్స్, స్నాక్స్, బార్టెండర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. విమానంలో ప్రయాణిస్తున్నామనే ఫీలింగ్ కంటే ఒక ప్రీమియం హోటల్ లాంజ్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం మరొకటి కూడా ఉంది. కమర్షియల్ ఏవియేషన్ హిస్టరీలో మొదటిసారి డబుల్ బెడ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇదే. ఫస్ట్ క్లాస్ సూట్స్లో ప్రయాణికులు పూర్తిగా పడుకుని విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని ది రెసిడెన్స్, అంటే ఆకాశంలో అపార్ట్మెంట్ అని కూడా అంటున్నారు. ఎతిహాడ్ ఎయిర్వేస్ అయితే మరింత ముందుకు వెళ్ళింది. వాళ్ళు A380లో ది రెసిడెన్స్ అనే ప్రైవేట్ అపార్ట్మెంట్ని నిర్మించారు. ఇందులో లివింగ్ రూమ్, లెదర్ సోఫా, పెద్ద టెలివిజన్, సపరేట్ బెడ్రూమ్, డబుల్ బెడ్, ప్రైవేట్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. 2014లో అబుదాబి నుంచి లండన్ వరకు ది రెసిడెన్స్ టికెట్ ధర 16 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండేది. అంటే ఏరోప్లేన్ టికెట్ కాదు, ఒక లగ్జరీ ఎక్స్పీరియన్స్. మరి ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లో ఏదో ఒక మైనస్ ఉంటుంది కదా, అదే ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ టైంలో ఎయిర్పోర్ట్స్కు తలనొప్పిగా మారింది. ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ బస్ A380 రెక్కల పొడవు 261 అడుగులు. ముందే చెప్పుకున్నాం, ఇది సాధారణ ఫుట్బాల్ గ్రౌండ్ వెడల్పు కంటే ఎక్కువ అని. ఎయిర్ క్రాఫ్ట్ సైజ్ అంత పెద్దగా ఉండడంతో ప్రపంచ ఎయిర్పోర్ట్స్కు కొత్త సమస్యలు వచ్చాయి. అప్పటి వరకు ఎయిర్పోర్ట్స్ అన్నీ బోయింగ్ 747ను దృష్టిలో పెట్టుకుని నిర్మించబడ్డాయి. కానీ A380 రావడంతో ఎయిర్పోర్ట్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రన్వేస్ను మరింతగా బలపరిచి ట్యాక్సీవేస్ను వెడల్పు చేశారు. డబుల్ టెక్కర్ బోర్డింగ్ బ్రిడ్జెస్ నిర్మించారు. ప్యాసింజర్స్ ఒకేసారి 2 ఫ్లోర్స్లోకి ఎక్కేలా ఏర్పాట్లు చేశారు. లండన్ హీత్రో టెర్మినల్ 5ను కూడా ఎయిర్ బస్ A380 అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. అంతేకాదు, ఎయిర్ బస్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు $25 బిలియన్ ఖర్చు చేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే 2 లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఎకానమీ కాన్ఫిగరేషన్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ 853 మంది వరకు ప్యాసింజర్స్ను తీసుకెళ్లగలదు. సాధారణ కాన్ఫిగరేషన్లో 500 మంది వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్ బస్ అనుకుంది భవిష్యత్తులో అన్ని ఎయిర్లైన్స్ భారీ ఎయిర్ క్రాఫ్ట్లను ఉపయోగిస్తాయని అనుకున్నారు. కానీ అదే సమయంలో బోయింగ్ ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ను లాంచ్ చేసింది. ఇది చిన్న ఎయిర్ క్రాఫ్ట్, 2 ఇంజిన్స్ మాత్రమే ఉంటాయి. ఫ్యూయల్ కన్జప్షన్ తక్కువ, ఆపరేటింగ్ కాస్ట్ తక్కువ, అయినా లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్లో వెళ్ళగలదు. ఎయిర్లైన్స్కు ఇది ఎక్కువ లాభదాయకంగా అనిపించింది. వాళ్ళు మెగా హబ్ ఎయిర్పోర్ట్స్ ద్వారా ప్రయాణికులను మార్చడం కంటే డైరెక్ట్ ఫ్లైట్స్ నడపడం మొదలుపెట్టారు. దీంతో ఎయిర్ బస్ A380 ఆర్డర్స్ తగ్గిపోయాయి. చివరకు 2019లో ఎయిర్ బస్ ఒక షాకింగ్ ప్రకటన చేసింది. A380 ప్రొడక్షన్ను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. మొత్తం 251 ఎయిర్ క్రాఫ్ట్లే అమ్మగలిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎయిర్ బస్ పెద్దగా ప్రాఫిట్ కూడా సంపాదించలేకపోయింది. దానికి తోడు 2020లో కోవిడ్ పాండమిక్ వచ్చింది. ఎయిర్ ట్రావెల్ దాదాపు ఆగిపోయింది. ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా వంటి ఎయిర్లైన్స్ తమ A380 ఫ్లీట్ను గ్రౌండ్ చేశాయి. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లను స్క్రాప్కు కూడా పంపించారు. ప్రపంచమంతా A380 చాప్టర్ ముగిసిపోయిందని అనుకుంది. కానీ అప్పుడే అది ఊహించని కంబ్యాక్తో మళ్ళీ వచ్చింది. 2022, 2023లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రావెల్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దుబాయ్, లండన్, సింగపూర్, సిడ్నీ రూట్స్లో భారీ రద్దీ ఏర్పడింది. చిన్న ఎయిర్ క్రాఫ్ట్లు ఈ డిమాండ్ను హ్యాండిల్ చేయలేకపోయాయి. అప్పుడు ఎయిర్లైన్స్కు మళ్ళీ గుర్తొచ్చింది ఎయిర్ బస్ A380. ఎడారుల్లో పార్క్ చేసి ఉంచిన ఎయిర్ క్రాఫ్ట్లను మళ్ళీ సర్వీస్లోకి తీసుకొచ్చారు. లుఫ్తాన్సా తన నిర్ణయాన్ని మార్చుకుంది. బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా స్టోరేజ్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లను తిరిగి తీసుకొచ్చింది. ఎమిరేట్స్ అయితే మొదటి నుంచి A380పై నమ్మకం ఉంచింది. వాళ్ళ దగ్గర ఉన్న 100కి పైగా A380 ఎయిర్ క్రాఫ్ట్లు
ఇప్పటికీ యాక్టివ్ సర్వీస్లో ఉన్నాయి. 2030 తర్వాత కూడా ఇవి ఎగురుతాయని ఎమిరేట్స్ డిక్లేర్ చేసింది. ఎయిర్ బస్ A380 కథ సాధారణ ఎయిర్ క్రాఫ్ట్ కథ కాదు. ఇది ప్రపంచ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం. 40 లక్షల పార్ట్స్, 30 దేశాల సహకారం, 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి, 5 స్టార్ హోటల్ను తలపించే లగ్జరీ, అలాగే ప్రపంచ ఏవియేషన్ ఇండస్ట్రీని మార్చిన డిజైన్, ఇవన్నీ కలిపి ఎయిర్ బస్ A380ను ఒక లెజెండ్గా మార్చాయి. ఒకప్పుడు ఇది ముగిసిపోయింది అని ప్రపంచం అనుకుంది. కానీ ఈరోజు అదే ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ ఆకాశంలో గర్వంగా ఎగురుతుంది. ఎందుకంటే ఒకేసారి వందలాది మంది ప్రయాణికులను చాలా సౌకర్యవంతంగా, ప్రశాంతంగా, బాగా లగ్జరీగా గమ్యస్థానానికి చేర్చగల ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా ప్రపంచంలో చాలా తక్కువే. ఆ జాబితాలో ఎయిర్ బస్ A380 ఇప్పటికీ రాజుగానే తన సత్తా చాటుకుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోను నలుగురికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. బట్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.